హెచ్చరిక. వాట్సాప్ తదితర మాధ్యమాలలో వివిధ వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన, పోస్టులు ఫార్వర్డ్ చేసిన గ్రూప్ అడ్మిన్లపై, ఫార్వర్డ్ చేసే సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లుగా డిఎస్పీ శుంకర మురళీమోహన్ తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఉత్తర్వుల మేరకు ముఖ్యంగా కొత్తపేట పోలీస్ డివిజన్ వ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ 30 యాక్ట్ అమల్లో ఉంటున్నట్లుగా ఆయన తెలియజేశారు. ముఖ్యంగా పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని, ప్రజలు గుమ్మికూడి కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మల్కీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఒక పార్టీ వర్గ పౌరు స్వల్ప విభేదాల నేపథ్యంలో కేసనపల్లి, లక్కవరం గ్రామాల్లో ఈ పోలీస్ కవాతు కార్యక్రమం సైతం నిర్వహించారు. సర్కిల్ లో ఉన్నటువంటి అలాగే మల్కీపురం, సెకండపల్లి, అలా రాజోలు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పబ్లిక్, అలాగే కొత్తపేట సబ్ డివిజన్ లో ఉన్నటువంటి 11 మండలాల్లోని ప్రజలకు కూడా నా విజ్ఞప్తి. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, చాలా మంది ఖాళీగా ఉండి అన్నెసరీ పోస్టింగ్స్ ఫేస్బుక్ లో గానీ, వాట్సాప్ లో గానీ, ట్విట్టర్ లో గానీ ఎందుకు సంబంధం లేకుండా ఖాళీగా ఉండి పని పాటలేని చేసే వాళ్ళ పని ఇది. వర్క్ ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఖాళీగా ఉండి ఏదో ఒక పోస్టింగ్ పెట్టడం, ఆ పోస్టింగ్ వల్ల వేరే వర్గం వాళ్ళు గానీ, వేరే పార్టీ వాళ్ళు గానీ, వేరే కులం వాళ్ళు గానీ వాళ్ళు మనల్నే పెట్టారనేది అనుమానించుకోవటం, అది వీడు ఎందుకు పెట్టాడో, వీడి ఉద్దేశం ఏంటి అన్నది అవసరం లేదు అవతలకి, వాళ్ళు అలా ఊహించుకోవటం. దానివల్ల చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. మన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మన సబ్ డివిజన్ లో, కొత్తపేట సబ్ డివిజన్ లో సెక్షన్ 30 ఇంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 30 అమల్లో ఉంది. దీని ప్రకారం ఎవరైనా సరే ముందస్తు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఊరేగింపు చేయడం గానీ, సమావేశాలు నిర్వహించడం గానీ, పబ్లిక్ మీటింగ్లు పెట్టడం గానీ, ధర్నాలు చేయటము అటువంటివి చేయరాదు. చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. అది ప్రజలకు ఒకసారి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇది ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, అన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర సెక్షన్ 30 ఉందని చెప్పేసి అది పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రాజోళ్ళు సర్కిల్ ఏరియాలో ఒకరి మీద ఒకరు పార్టీ పెట్టుకుని విత్ ఇన్ ది క్యాస్ట్ గానీ, విత్ ఇన్ ది పార్టీ గానీ అన్నెసరీ పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. దానివల్ల నార్మల్ పబ్లిక్ కి, వీళ్ళు బాగానే ఉంటారు, నార్మల్ పబ్లిక్ కి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల ఎవరైనా కేసులు కట్టిన తర్వాత అమాయకులు ఎవరైనా బలవుతా ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు ఈ వేళలో యువ రక్తం తెలియదు, ఏదో కేసులో ఇరుక్కుంటారు. తర్వాత ఏం తెలుస్తుంది, తర్వాత ఎక్కడికి ఏ అబ్రాడ్ వెళ్ళాలి అవకాశం వస్తుంది, లేకపోతే ఏ ఉద్యోగం వస్తుంది, లేదా ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనిపిస్తుంది. ఆ టైంలో ఈ కేసులు ఉంటే వాళ్ళకి పోలీస్ పర్మిషన్ ఉండదు. అది గమనించాలి. ఎవరో ఆనందం కోసం, ఎవరో కళలో ఆనందం మనం చూడటం కోసం మనం బలవద్దు. మనం విజ్ఞత, మన తల్లిదండ్రులు మన మీద ఏమైతే ఆశలు పెట్టుకున్నారు, మన గోల్ ఏంటి, మనం ఎలా వెళ్తున్నాం, మనం ఎంతవరకు మన ప్రవర్తన ఉంది అని మీరు ఎవరైతే ఈ పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళని గమనించాలని కోరుతున్నాను. అలాగే ఈ పోస్టింగ్స్ ఎవరైతే పెట్టిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ వల్ల వేరే వాళ్ళని బలి చేయొద్దు. మీకుండే చిన్న చిన్న స్వప్రయోజనాల కోసం వేరే పిల్లల్ని మీరు బలి చేయొద్దు. మీ వల్ల మీరు రెచ్చగొట్టడం వల్ల, వాళ్ళు ఏమైనా పోస్టింగ్స్ పెట్టి గొడవలు పడటం వల్ల ఏమైనా కేసులో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం సమాధానం చెప్తారు? అది మాత్రం మీరు గుర్తించుకుని ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పి పనులు మీరు చేస్తే మాత్రం చూస్తా ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోవద్దు. ఏదో ఏమి చేయట్లేదు కదా పోలీసు, ఏదో చూస్తా ఉదాసీనంగా ఉన్నారని మాత్రం మీరు అనుకోవద్దు. ప్రతి దాన్ని కూడా అకౌంట్ ఫర్ చేస్తున్నాం, అది మాత్రం గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇలాగే ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రతి ఊర్లో కూడా, ఈ ఊర్లోనే ఏదో చేయాలి వాళ్ళతో ఆగిపోద్దని కదా, అలాగే కొత్తపేట సబ్ డివిజన్ లో ప్రతి ఊర్లో కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.